ఎటువంటి పప్పులు వేయించే పని లేకుండా ఈజీగా తమిళనాడు స్టైల్లో కొబ్బరి చట్నీ చేసేసుకుందామా? హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తమిళనాడు హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చేసేసుకుందాం. చలో ప్రాసెస్లోకి వెళ్తే, ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక చిన్న కప్పు నిండా పుట్నాల పప్పు వేసేసుకో. తర్వాత ఒక కప్పు నిండా కొబ్బరి ముక్కలు వేసేసుకొని దీంట్లోనే 4 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసుకోండి. 4 లేదా 3 వేసుకోండి, సరిపోతాయి. తర్వాత దీంట్లో ఒక పిడికెడంతా కరివేపాకు వేసుకోండి, ఒక పిడికెడంతా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో మనము ఎటువంటి పప్పులు వేయించలేదు, నూనె కూడా వేయలేదు, పచ్చి పచ్చిగానే అన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని తీసుకొని ఒక పాత్రలోకి తీసేసుకుందాం. ఇది చాలా ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చు. కరివేపాకు కొత్తిమీర ఫ్లేవరు ఎట్లుంటుందో అని ఆలోచిస్తారు కదా, కానీ చట్నీ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా మారిపోతుంది. చట్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కాస్త గట్టిగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం పోపు పెట్టేసుకోవడానికి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో తగినంత, అంటే 1 లేదా 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అది కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు 2 చీలికలుగా వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువ వేసుకోండి. పుట్నాల పప్పు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత దీన్ని మన చట్నీలో వేసేసుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. మరి నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.